ఎన్నెన్నో విధాలుగా ఉన్న ఆయన కార్యాలు నీ జీవితంలో అద్భుతంగా జరుగుతాయి. ఎన్నెన్నో విధములుగా ఉన్న ఆయన కార్యాలు. అందుకని అంటున్నాడు చూడండి, అంతరిక్షము దేవునికి మహిమపరుస్తూ ఉండగా మరి ఆయన బిడ్డవు నువ్వు ఇంకెక్కువ మహిమపరచాలి కదా. మహిమ ఎప్పుడు పరుస్తావు? నువ్వు అడుగు వాటన్నిటినీ పొందుకున్నప్పుడు. నోరు తెరిచి అడుగు. అసలు సిగ్గుపడద్దు. నువ్వు అప్పడగటానికి సిగ్గుపడు. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అప్పడగటానికి సిగ్గుపడు. ఎవరింటికన్నా వెళ్ళి మా పిల్లలకు ఉద్యోగం ఇప్పించమని అడగటానికి సిగ్గుపడు. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మా పిల్లలకు సంబంధం చూడమని అడగటానికి సిగ్గుపడు. కానీ దేవుడిని అడగటానికి మాత్రం సిగ్గుపడదు. ఎందుకంటే ఆయన నిన్ను కన్న తండ్రి. ఆయన అడుగు ప్రతివానికి ఇవ్వబడుద్ది అన్నాడు. ఎన్నెన్ని విధములుగా ఉన్న కార్యాలలో అన్ని కార్యములు నా దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. ఎన్నెన్ని కార్యములు ఉన్నవో అన్ని కార్యములు నీ జీవితంలో జరిపిస్తాడు దేవుడు. ఆ కార్యములు పొందడానికే దేవుడు మనల్ని పిలిచాడు. 27వ వాక్యంలో అంటున్నాడు చూడండి, తగిన కాలమున, జాగ్రత్తగా వినాలి, తగిన కాలము. ఏ కాలమో? ఇప్పుడు మనం వేసవి కాలంలో ఉన్నాం. వేసవి కాలంలో బాగా రకరకాలైనటువంటివి పచ్చళ్ళబెట్టేవాళ్ళు పచ్చళ్ళబెట్టి దాస్తారు. ఇది తగిన కాలం. ఏవైతే ఎండబెట్టుకోవాలనుకుని దాచుకోవాలనుకుంటారో అది తగిన కాలం. ఒడియాలు పెట్టుకోవడానికి తగిన కాలం, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి తగిన కాలం, మీటింగులు పెట్టుకోవడానికి తగిన కాలం. ఈ కాలంలో మనం ఈ పనులే చేస్తాం. వర్షాకాలంలో మీటింగులు పెడతామా? వర్షాకాలంలో చెప్పండి. అలాగే దేవుడు కూడా తగిన కాలం నీకు ఒకటి ఏర్పాటు చేశాడు. పక్షులను పోషించే దేవుడు, పశువులను పోషించే దేవుడు, అడవి మృగములను పోషించే దేవుడు. వింటున్నావా? వాటన్నిటికన్నా శ్రేష్టమైన నిన్ను పోషించడానికి తగిన కాలం వచ్చేసింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్ లో మే నెల 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. సూర్యాపేటలో మే నెల 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట, తెలంగాణ. రేపల్లెలో మే నెల 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. మార్కాపురంలో మే నెల 10వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో మే నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. నరసరావుపేటలో మే నెల 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. కర్నూలులో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. మాచర్లలో మే నెల 17వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. గుంటూరులో మే నెల 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 19వ తేదీ
సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మే నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. ఆదోనిలో మే నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. డోన్లో మే నెల 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, డోన్. కాకినాడలో మే నెల 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. నల్గొండలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పెద్ద డోర్నాలలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పాలకొల్లులో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఏలూరులో మే నెల 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. వీరభద్రరావు, మా ఊరు విజయవాడ, మాది వాగు సెంటర్. ఇది బాగా ఆయాసం వచ్చింది మొన్న శుక్రవారం. ఆయాసం ఊపిరి మెసల్లా, ఇది గుండె బాగా నొప్పి వచ్చింది, కాలు వాసింది. ఆసేపటికి ఏదంటే మా వాడు మంటేసిండు, మా మనవాడు. ఏం భయం లేదు, ప్రార్థన కొబ్బరి నూనె ఉందిగా రాసుకుందాంలే, రాస్తాలే అని రాసేది. తగ్గింది, కాలు వాపు తగ్గింది, ఈ నొప్పి వస్తుంది ఇది గుండెలో. గట్టిగా చప్పట్లు కొడదామా? తైలం రాపించుకున్నారు వీళ్ళ మనవడ చేత. అయితే తైలం రాసిన తర్వాత కాలు వాపు అయితే తగ్గిపోయింది, గుండెల్లో నొప్పి కూడా దేవాది దేవుని దయ వల్ల తగ్గుముఖం పట్టిందని చెప్పి సహోదరుడు చెప్తున్నాడు. ఇప్పటికి 3 సంవత్సరాలు కాలు వాసి తగ్గిపోయింది నిన్నటి నుంచి, మొన్న శుక్రవారం నుంచి. చప్పట్లు కొడదాం. మీ పేరు చెప్పండి. నా పేరు వీరభద్రరావు అండి. సహోదరుడు వీరభద్రరావు గారు 3 ఏళ్లుగా పడుతున్నటువంటి కాలు వాపు బాధ సమస్య ఏదైతే ఉందో దాని నుంచి విడుదల పొందుకున్నారు. నా సాక్ష్యం ఏంటంటే మా చిన్నబాబుకి ఈయనేనండి, మా చిన్నబాబు. అయితే తరచుగా నిమ్ము వల్ల డొక్కలు ఎగరేయటం, ఆయాస పడుతూ ఉంటాడు. మొన్న 10 రోజుల క్రితం అలాగే వచ్చింది. బాగా ఆయాసం ఎక్కువైంది. అర్ధరాత్రి 1 గంటప్పుడు బాగా ఏడుస్తున్నారు, పై ఊపిరి మీదే ఉన్నాడు. నాకేం చేయాలో తెలియక మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని, దేవా ఇది ప్రేయర్ ఆయిల్ కాదు, నీ రక్తము, నీ చిత్తం అయితే దీని ద్వారా నా బిడ్డ ఆయాసాన్ని తగ్గించు, విజయవాడలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని నేను ప్రార్థన చేసుకున్నాను. కన్నీటితో ప్రార్థన చేసుకొని ఛాతి నిండా రాశాను. తెల్లారి పాటకలా తగ్గించు తండ్రి, నా మందులైతే నా దగ్గర లేవు ఇప్పటికిప్పుడు అంటే నా వల్ల కాదు, దయచేసి స్వస్థపరచుతండి అని ప్రార్థన చేసుకున్నాను. చేసుకొని రాశాను. ఆ రాత్రి అలా గడిచిపోయింది. తెల్లవారుగానే డొక్కలు ఎగరేయటం, ఆయాసం తగ్గిపోయిందండి. దేవుడిచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఈ సహోదరి పేరు జయభారతి గారు, విజయవాడ వీరిది. ఈమెకి 6 మాసాలు గనట మోషన్ బ్లాక్ కలర్లో వెళ్తున్నారట. అయితే వీళ్ళ మేనగోడలు
వైద్య వృత్తిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు, డాక్టర్ అనమాట. ఈమె యొక్క కండిషన్ తెలిసినప్పుడు 6 మాసాలుగా ఇలా జరుగుతూ ఉంది అని అంటే మోషన్ బ్లాక్ కలర్లో వెళ్ళడం అంటే అది క్యాన్సర్ ఏమన్నా దారితీస్తుందేమోనని చెప్పేసి ఆమె సస్పెక్ట్ చేయడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో ఈమెకు ఇక దేవుడే నాకు సహాయం చేయాలి, వయసులో మళ్ళీ క్యాన్సర్ అని అదని ఇదని మందులని టెస్టులని నీకేం తిరగను, దైవజనుడు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుంటాను, వారిచ్చిన ప్రార్థనా తైలము ద్రాక్షరసం విశ్వాసంతో వాడుకుంటారని చెప్పేసి విశ్వాసం దేవునిపై ఉంచి ప్రార్థనా తైలము ద్రాక్షరసం త్రాగడం, ఉదరం మీద ప్రేరాలు అప్లై చేసుకోవడం చేశారు. అయితే దేవుని దయ వలన గత 15 రోజుల నుంచి అంతా కూడా నార్మల్గా వెళ్తున్నారట. ఏ సమస్య లేదని ఇప్పుడు హెల్దీగా ఉన్నానని చెప్పేసి జయభారతి గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముఖాముఖి ప్రార్థన, దేవునితో ముఖాముఖి ప్రార్థన. మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో దేవుని ప్రజల క్షేమము కొరకు ఈ ప్రార్థన ఇప్పుడు హైదరాబాద్, నెల్లూరు, కర్నూలు పట్టణములలో జరుగునయ్యున్నది. పూర్వపు దినములలో మహాభక్తులైన మొర్దెకై, దావీదు, దానియేలుల వంటి వారు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని ఉపవాసముండి గోనెపట్ట కట్టుకుని బూడిదను పోసుకొని చేసినటువంటి బలమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమము కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత 20 సంవత్సరాలుగా అనేక నెలలు ఉపవాసములో గడిపి గోనెపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారెందరో తమ సమస్యల నుండి విడిపించబడగా రోగులైన వారు స్వస్థత పొందుకున్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను మీ సమీపములో జరుగుచున్న ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో ఒక్కమారు పాల్గొనండి. దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు: హైదరాబాద్లో మే నెల 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. నెల్లూరులో మే నెల 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. కర్నూలులో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, ఆర్ఎస్ రోడ్, రైల్వే స్టేషన్ దగ్గర, కర్నూలు. రండి, దోషము తొలగి దీవెన కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దైవాశీర్వాదములను పొందండి.